తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడంతో కేవలం సినిమా ఇండస్ట్రీ నుంచి మన మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే స్పందించారు తప్ప మిగిలిన ఏ ఒక్కరు కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారంటే, తెలుగు బిడ్డ దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న వరించింది. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పివి కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. కాస్త ఆలస్యమైన పివికి గొప్ప గుర్తింపు లభించిందంటున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు పివి సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఇదే విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. దేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత పివికి దక్కుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు చిరంజీవి గారు. ఆయన ట్వీట్ లో ఏముందంటే, నిజమైన దార్శనికుడు, బహుభాషావేత్త, పండితుడు, గొప్ప రాజనీతిజ్ఞుడైన తెలుగు బిడ్డకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రావడం మన తెలుగు వారందరికీ గర్వకారణం. దేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన ఆధునిక భారతదేశంగా మార్చివేశారు. ప్రపంచంలో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా మారడానికి పునాది వేసిన వ్యక్తి పివినే. తన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావును భారతరత్నతో సత్కరించింది. ఇది భారతీయులందరితో పాటు మన తెలుగు వారికి ఎంతో సంతోషకరమైన విషయం. ఈ గౌరవం లభించడం కాస్త ఆలస్యమైనప్పటికీ ఇంతకు మించిన గొప్పదేమీ ఉండదంటూ ఆయన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా పివి నరసింహారావు గారిని ఉద్దేశించి 2020 సంవత్సరంలోనే ఈయనకు భారతరత్న రావాలని చెప్పారు. సో మొత్తానికి ఆయన కూడా రెస్పాండ్ అవడం అయితే జరిగింది.